వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసరికి మోటోరోలా ఎడ్జ్ 60 ప్రో స్మార్ట్ ఫోన్కి సంబంధించిన ప్రైస్ ఏంది, యూనిక్నెస్ ఏంది, అడ్వాంటేజెస్ ఏంది అండ్ తీసుకోవద్దా అనేసి అయితే నా ఒపీనియన్ ఏదైతే ఉందో ఈ వీడియోలో డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. వీడియో కొంచెం లెంతీగా ఉండే అవకాశం ఉంటుంది, లాస్ట్ దాకా చూడండి. ఇంకో చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ అయితే ప్రెజెంట్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం కంటెంట్ నచ్చితే ఇట్లా ఒక లైక్ అయితే పక్కా చేయండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకుంటే మోటోరోలా అఫీషియల్ వెబ్సైట్ చూపిస్తున్నాం. మోటోరోలా ఎడ్జ్ 60 ప్రో స్మార్ట్ ఫోన్ మల్టిపుల్ కలర్ ఆప్షన్స్లో వస్తుంది. ప్యాంటాన్ స్పార్కింగ్ గ్రేప్ కలర్, ప్యాంటాన్ డార్జిలింగ్ బ్లూ కలర్ అనమాట. అండ్ దాని తర్వాత ప్యాంటాన్ షాడో కలర్ ఉంది. సో కొంచెం డిఫరెంట్ కలర్ టోన్తో పాటు వస్తుంది. ఇంకోటి మంచి విషయం ఏంటంటే టెక్స్చర్తో పాటు కూడా వస్తుంది. ఒకటి నాకు బాగా నచ్చింది. స్మార్ట్ ఫోన్ 2 ర్యామ్ వేరియంట్లో వస్తుంది. 12 GB ర్యామ్, 250 GB స్టోరేజ్ వేరియంట్, 8 GB ర్యామ్, 250 GB స్టోరేజ్ వేరియంట్ వస్తుంది. ఇక్కడ కార్డ్ ఆఫర్స్ అవన్నీ యూజ్ చేసుకోవచ్చు అనేసి అయితే అంటారు. అఫీషియల్ వాళ్ళ వెబ్సైట్లో హైలైట్ చూసుకుందాం ఒకసారి. పాయింట్ అవుట్ షూ, పర్ఫెక్ట్ కెమెరా అంటారు, ఇంటెలిజెన్స్ ఫింగర్ టిప్స్తో రిమైండర్, అది మోటోరోలా వాళ్ళ ఏఐ మల్టీగ్రేడ్ సర్టిఫికేషన్తో పాటు కూడా వస్తుంది. తొందరగా ఛార్జింగ్ కూడా అయిపోతుంది అనేసి అయితే అంటారు. సో ఇక్కడ ప్యాటర్న్ డిజైన్ కూడా ఉంది. అండ్ యాక్షన్ ఏఐ యాక్షన్ బటన్ ఇక్కడ సైడ్లో కూడా మెన్షన్ చేసి పంచోల్ డిస్ప్లే వస్తుంది. కలర్స్ ఇంతకుముందుకి చెప్పుకున్నాను. సో అవే కలర్స్. ఇక్కడ మెయిన్ చూసుకుంటే సోనీ వాళ్ళ LYT 700 కెమెరా కూడా ఇక్కడ ప్రొవైడ్ చేసి రమ్మడం, మంచి కెమెరా సెటప్తో పాటు కూడా పిక్చర్స్ కూడా బాగా వస్తున్నాయి. కిందికి వచ్చేస్తే 50 mm, 85 mm అండ్ 75 mm ఇక్కడ మిల్లీమీటర్స్ స్క్వేర్తో పాటు వస్తుంది. అండ్ గూగుల్ ఫొటోస్ యూజ్ చేసుకోవచ్చు. ఏఐ సర్చ్ ఉంది. మోటోరోలా వాళ్ళ ఏఐ కూడా యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. మంచి ఫీచర్స్తో పాటు కూడా వస్తుంది. నెక్స్ట్ చూసుకుంటే స్మార్ట్ ఫోన్ మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్తో పాటు కూడా వస్తుంది. కోర్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i3తో పాటు కూడా వస్తుంది అన్నమాట. IP68 అండ్ 69 ప్రొటెక్షన్ కూడా వస్తుంది. బ్యాటరీ చూసుకుంటే 6000 mAh బ్యాటరీ విత్ 90 watts ఛార్జర్తో పాటు కూడా వస్తుంది. కాబట్టి ఫుల్ డే మీకు ఈజీగా వచ్చేసిపోయి నాలాంటి వాళ్ళకైతేనేమో ఈజీగా 1.5 డే ఈజీగా వస్తుంది. డిస్ప్లే 6.7 inches POLED డిస్ప్లేతో వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్, HDR10 సపోర్ట్తో పాటు వస్తుంది. డాల్బీ అట్మాస్ సౌండ్తో పాటు కూడా వస్తుంది. ప్రాసెసర్ చూసుకుని మంచి ప్రాసెసర్ తీసుకొచ్చారు. మిరాక్ డైమెన్సిటీ 8350 ప్రాసెసర్ యూజ్ చేసుకోరు అన్నమాట. ఇక్కడ స్టోరేజ్ కూడా మంచి యూజ్ చేశారు. UFS 4.0 స్టోరేజ్ యూజ్ చేశారు అన్నమాట. సో దీనివల్ల మంచి ఆప్టిమైజ్డ్ టెక్నాలజీ యూజ్ చేస్తారు కాబట్టి ప్రాసెసర్కి డేటా ట్రాన్స్ఫర్స్కి అవన్నీ కూడా బాగుంటుంది. ఇక్కడ మోటోరోలా ట్యాగ్తో పాటు కూడా బెటర్గా బాగా పనిచేస్తారని చెప్తాను. సో వీళ్ళు ట్యాగ్స్ కూడా యూజ్ చేసారు అన్నమాట. అండ్ ఈ స్మార్ట్ ఫోన్స్ ట్యాబ్లెట్కి, ల్యాప్టాప్స్కి, డెస్క్టాప్స్కి అవన్నిటికి కూడా సీమ్లెస్గా కనెక్షన్ కూడా చేసుకోవచ్చు. ఇలా ప్రొడక్షన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయన్నమాట. అవి ఇంకా సర్కిల్ సెర్చ్ ఫీచర్ కానీ, జెమినై టాక్అవుట్, జెమినై లైవ్ కానీ అవన్నీ ఫీచర్స్ కూడా ఇక్కడ మెన్షన్ అయితే చేసారు అన్నమాట. సో ఇక్కడ ఏఐ బటన్ ఇంతకుముందు స్టార్టింగ్లో చెప్పినగా ఏఐ బటన్ కూడా ఉందన్నమాట. అవి బటన్ నొక్కగానే మీకు ఏఐకి సంబంధించిన ఫీచర్స్ కూడా వచ్చేస్తాయి. సో అదంతా మంచిగా ఉంది కదా అన్న, ఎక్కడ పర్చేస్ చేసుకోవచ్చు, ప్రైస్ ఎంత స్మార్ట్ ఫోన్ గురించి అంటే, ఈ స్మార్ట్ ఫోన్ ఫ్లిప్కార్ట్లో అవైలబుల్ ఉంది బై. నేను రికార్డింగ్ చేసే టైంకి అయితేనో ప్రీ ఆర్డర్స్ స్టార్ట్ అయిపోయినాయి. మీరు ప్రీ ఆర్డర్ చేసుకోవాలంటే ఇట్లా ఈ స్మార్ట్ ఫోన్ మీరు ప్రీ ఆర్డర్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ కూడా ప్రైస్ చూసుకోవచ్చు బై. 30,000 ఉంది. 250 GB స్టోరేజ్, 8 GB ర్యామ్ మోడల్. ఇక్కడ చేంజ్ చేద్దాం. ర్యామ్ చూసుకుంటే 12 GB ర్యామ్, 250 స్టోరేజ్ వచ్చేసరికి అయితేనేమో మీకు దగ్గర దగ్గర 34,000 ఉంది. నా అడ్వైస్ ఏంటంటే బేస్ వేరియంట్ తీసుకోండి అంటాను, సరిపోతుంది మీకు. 8 GB ర్యామ్ నార్మల్ యూజర్ కానీ బేసిక్ యూజర్ కానీ సరిపోతుంది. గేమర్స్ అయితే ఇట్లా చూడొచ్చు, హెవీగా గేమ్ ఆడే వాళ్ళకైతే ర్యామ్ ఎక్కువ కావాల్సి వస్తుంది. కానీ యావరేజ్ బేసిక్ యూజర్కి అయితే అవసరం ఉండదు అనేసి అయితే నేను రికమెండ్ చేస్తాను. ఇక్కడ మల్టిపుల్ కలర్ ఆప్షన్స్లో కూడా అవైలబుల్ ఉంది. సో ఇంతకుముందుకు చూపించినట్టు ప్యాంటమ్ షాడో కానీ, ప్యాంటమ్ డాజిల్ బ్లూ కానీ, అండ్ ప్యాంటమ్ స్పార్క్లింగ్ గ్రేప్ కలర్ కానీ ఉన్నాయి. మీకు ఇష్టమైన కలర్ సెలెక్ట్ చేసుకొని కూడా ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేసుకోవచ్చు. లేకపోతే అఫీషియల్ సేల్ స్టార్ట్ కానీ మీరు పర్చేస్ చేసి కూడా చేసుకోవచ్చు అనమాట. కానీ నేను రికార్డింగ్ చేసే టైం కదా మాత్రం ఓన్లీ ప్రీ ఆర్డర్స్ అయితే స్టార్ట్ అయినాయి. కమింగ్ టు స్పెసిఫికేషన్స్కి వెళ్ళిపోదాం. సో స్పెసిఫికేషన్స్కి వచ్చేసరికి అయితేనేమో స్టార్టింగ్లోనే స్పెసిఫికేషన్ కేటగిరీకి వెళ్ళగానే వీళ్ళు ఒకటి మెయిన్ హైలైట్ వచ్చేసింది. ఏంటంటే ఆన్ స్క్రీన్ ఫింగర్ ప్రింట్ రీడర్ వస్తుంది, ఫేస్ అన్లాక్ ఉంది, టెన్సిల్ ప్రొడక్షన్ వస్తుంది, 3 OS అప్గ్రేడ్ చేస్తారు. అంటే ఇది అవుట్ ఆఫ్ ద బాక్స్లో Android 15 వస్తుంది. అంటే Android 16, 17 అండ్ 18 దాకా అప్డేట్స్ వస్తున్నాయి. 4 years దాకా కూడా మీకు సెక్యూరిటీ అప్డేట్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు అన్నమాట సైమల్టేనియస్గానే. 250 GB స్టోరేజ్ అండ్ UFS 4.0 స్టోరేజ్ టైప్తో పాటు కూడా వస్తుంది. ఇక్కడ LPDDR5X ర్యామ్ అనమాట. లేటెస్ట్ హార్డ్వేర్తో పాటు బెస్ట్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ బెస్ట్ ఆఫ్ హార్డ్వేర్ కాంబినేషన్లో వస్తుంది. వన్ ఆఫ్ ద గుడ్ స్మార్ట్ ఫోన్స్ అంటాను. ఈవెన్ దో నా బడ్జెట్ చాలామందికి
20,000కి చూడమంటాను, కానీ ఇక్కడ 30,000కి మంచి ఫీచర్స్తో పాటు వచ్చి మంచి స్మార్ట్ ఫోన్ వస్తుంది విత్ ఏఐ ఫీచర్స్, మిలిటరీ సర్టిఫికేషన్తో పాటు కూడా వస్తుంది. ఇది కూడా కన్సిడర్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇట్లా మీ బడ్జెట్ 30,000 అంటే తీసుకోవచ్చు. కమింగ్ ఇక్కడ సెన్సార్ చూసుకుంటే ప్రాక్సిమిటీ సెన్సార్ ఉంది, ఆంబియంట్ లైట్ సెన్సార్ ఉంది, ఫ్రంట్ అండ్ రియర్, యాక్సలమీటర్, జెరోస్కోప్, సార్ సెన్సార్, మ్యాగ్నెటోమీటర్, కంపాస్తో పాటు కూడా వస్తుంది. అండ్ ప్రాసెసర్ చూసుకుంటే మెరైట్ డైమెన్సిటీ 8350 ఎక్స్ట్రీమ్ ప్రాసెసర్ యూజ్ చేస్తారు. 4 నానోమీటర్ చిప్స్ అనమాట. ఒక కోర్ A715 కోర్ అది 3.3 GHz మీద, 3 A715 కోర్స్ అది 3.2 GHz మీద, 4 A510 కోర్స్ అది 2.2 GHz మీద కోర్స్ అంటే 3 టియర్ ఆర్కిటెక్చర్ లాగా తీసుకొచ్చారన్నమాట. మాలియా మాలి G615 MC6 జీపీయూతో పాటు కూడా వస్తుంది. బ్యాటరీ విషయం చూసుకుంటే మాత్రమే 6000 mAh బ్యాటరీ చాలా అంటే చాలా మంచి బ్యాటరీ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఈజీగా 1.5 డే 90 వాట్స్ టర్బో ఛార్జింగ్తో పాటు వస్తుంది, 15 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్, 5 వాట్స్ ఏమో రివర్స్ ఛార్జింగ్తో పాటు వస్తుంది, అండ్ యూఎస్బి పవర్ 3.0తో పాటు కూడా వస్తుంది అనమాట. సో 6000 mAh బ్యాటరీకి వచ్చేసరికి ఈజీగా యావరేజ్ యూజర్ లేకపోతే బేసిక్ యూజర్, నేనైతే బేసిక్ యూజ్ చేస్తాను, ఎక్కువ యూజ్ చేయను. సో బేసిక్ యూస్కి అయితే ఇట్లా 1.5 డే ఈజీగా వచ్చేసి నెక్స్ట్ డే దాకా కూడా మీకు బ్యాటరీ బ్యాకప్ అనేది వస్తుంది అనమాట. లైక్ బేసిక్ కాల్స్కి కానీ వీటికి కానీ ఏమైనా యూజ్ చేసుకోవాలంటే మీరు యూజ్ చేసుకోవచ్చు బేసిక్ వాటికి కూడా. అండ్ నా ఒపీనియన్లో పోయి నేనైతే ఒకటే మాట చెప్తున్నాను, ఈ స్మార్ట్ ఫోన్ బ్యాటరీ వన్ ఆఫ్ ద గుడ్ కాంబినేషన్స్ అంటాను. వాల్యూ ఫర్ మనీ. హెవీ యూజర్ అయితే ఇట్లా మధ్యాహ్నం కల్లా అయిపోతుంది, మధ్యాహ్నం సాయంత్రం కల్లా హెవీ యూజర్కి బ్యాటరీ అయితే అయిపోతుంది. కమింగ్ టు డిస్ప్లేకి వచ్చేద్దాం. సో డిస్ప్లేకి వచ్చేసరికి అయితేనేమో 6.7 ఇంచెస్ సూపర్ హెచ్డి 1220p రిజల్యూషన్ క్వాడ్ కర్వ్ డిస్ప్లే. ఇక్కడ మీకు ఇక్కడ చూసుకోవచ్చు క్వాడ్ కర్వ్డ్ ఉంది. సో కమింగ్ టు మీకు ఇక్కడ హైలైట్లో కూడా స్టార్టింగ్లో డిస్ప్లే కార్డ్ కూడా ఇక్కడ మెన్షన్ చేసిరన్నమాట. ఇక్కడ క్వాడ్ కవర్తో పాటు కూడా వస్తుంది. అఫీషియల్ వాళ్ళ వెబ్సైట్లో కూడా మెన్షన్ చేసిరన్నమాట బై. సో క్వాడ్ కర్వ్ డిస్ప్లేతో పాటు కూడా వస్తుంది. అండ్ రెజల్యూషన్ చూసుకొని 2712 x 1220 రెజల్యూషన్, 1.5 రెజల్యూషన్, 1446 పిక్సెల్స్ పర్ ఇంచ్తో పాటు కూడా వస్తుంది. ప్యూఎల్ఈడి డిస్ప్లే, HDR10 10-bit సపోర్ట్స్ వస్తుంది, 120Hz రిఫ్రెష్ రేట్. అండ్ ఇక్కడ నెక్స్ట్ ఇవన్నీ చూసుకుంటే ప్రొడక్షన్ చూసుకుంటే కోర్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొడక్షన్తో పాటు వస్తుంది. యాంటీ ఫింగర్ ప్రింట్ కోటింగ్ అనమాట, మన ఫింగర్ ప్రింట్స్ పడతాయి కదా ఆ కోటింగ్ కూడా ఉందన్నమాట. HDR10 వస్తుంది, SGS లో బ్లూ లైట్ లో మోషన్ బ్లర్ ఏమంటారు సర్టిఫికేషన్తో పాటు కూడా వస్తుంది. కళ్ళ కూడా ఎక్కువ ప్రాబ్లం ఏమి రాదనమాట. స్మార్ట్ ఫోన్ యొక్క థిక్నెస్ కొంచెం ఎక్కువ ఉంది. 6000 mAh బ్యాటరీ కూడా 8.2 mm థిక్నెస్, 186 grams వెయిట్తో పాటు కూడా వస్తుంది. టైప్ సి పోర్ట్ వచ్చేసి USB 2.0 వర్జన్తో పాటు వస్తుంది. IP68 69 డస్ట్ అండ్ వాటర్ ప్రొడక్షన్తో పాటు కూడా వస్తుంది. మల్టీగ్రేడ్ స్టాండర్డ్స్ వచ్చా 810H మల్టీగ్రేడ్ స్టాండర్డ్స్తో పాటు కూడా వస్తుంది అనమాట. కలర్స్ గురించి నేను ఇంతకుముందుకే చెప్పినట్టు 3 కలర్ ఆప్షన్స్లో వస్తుంది. సో 3 కలర్స్ అయితే మీరు కన్సిడర్ చేసుకోవచ్చు ఈ స్మార్ట్ ఫోన్కి. అండ్ కెమెరా చూసుకుంటే మాత్రమే 50 మెగాపిక్సెల్ది సోనీ వాళ్ళ LYT 700C కెమెరా వస్తుంది. అండ్ ఇక్కడ మంచి షూటింగ్ చేసుకోవచ్చు, 4K UHD క్వాలిటీ రికార్డింగ్ చేస్తే 30 FPS, ఫుల్ హెచ్డి చూసుకుంటే 60 FPS అండ్ 30 FPS రికార్డింగ్స్ కూడా మీరు చేసుకోవచ్చు అనమాట. 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా వస్తుంది, 10 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్తో పాటు కూడా వస్తుంది అన్నమాట. అదే ఫ్రంట్ సెల్ఫీ కెమెరా కోసం 50 మెగాపిక్సెల్ వస్తుంది, 4K రికార్డింగ్ చేసుకోవచ్చు, హెచ్డి 60 అండ్ 30 FPS రికార్డింగ్స్ కూడా చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ మంచి మంచి మోడ్స్ ఉన్నాయి, అక్కడ వీడియో పాజ్ చేసుకొని చూసుకోవచ్చు. చాలా మోడ్స్ ఉన్నాయి, డ్యూయల్ వీడియో మోడ్స్ అవన్నీ కూడా ఉన్నాయి. సపరేట్గా ఒక వీడియోలో అయితే మెన్షన్ అయితే చేయలేము. అండ్ దాని తర్వాత ఆడియోకి సంబంధించి చూసుకుంటే డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ వస్తున్నాయి, 2 మైక్స్ వస్తున్నాయి. ఇక్కడ అఫీషియల్ ఇక్కడ పిక్చర్స్ ఏమైనా ఉంటాయి ఇట్లా చూద్దాం ఒకసారి. పవర్ బటన్, వాల్యూమ్ అప్ అండ్ డౌన్ కీస్తో పాటు కూడా వస్తుంది. అండ్ బ్యాటరీ బాగానే ఉంది, మంచి బ్యాటరీతో పాటు ప్రొవైడ్ చేస్తారు. పోర్ట్స్ గురించి అయితే కింద మెన్షన్ చేయలేరు ఇక్కడ. అండ్ కనెక్టివిటీ గురించి చూసుకుంటే మీకు 5G బ్యాండ్స్ వస్తున్నాయి, స్టాండర్డ్ నెట్వర్క్ అండ్ నాన్ స్టాండర్డ్ నెట్వర్క్ 2 వస్తున్నాయి. బ్లూటూత్ వర్జన్ 5.4, NFC సపోర్ట్ ఉంది, డ్యూయల్ బ్యాండ్ ఇది వైఫై అండ్ 2.4 5GHz అండ్ 6GHz కూడా వస్తుంది. వైఫై 6 సపోర్ట్ ఉంది. లొకేషన్కి సంబంధించి చూసుకుంటే GPS, గ్లోనాస్ అండ్ గ్యాలియోస్తో పాటు కూడా వస్తుంది అనమాట. అండ్ స్మార్ట్ ఫోన్ పర్చేస్ చేస్తే మీకు ఏమొస్తుందంటే బాక్స్లో మీకు స్మార్ట్ ఫోన్ వస్తుంది, మోటోరోలా Edge60 Pro స్మార్ట్ ఫోను, 90 వాట్స్ టర్బో పవర్ ఛార్జర్ వస్తుంది, టైప్-C కేబుల్, సివిజెట్ పిన్, గైడ్ డాక్యుమెంట్స్ అవన్నీ కూడా వస్తున్నాయి అనమాట. సో ఓవరాల్గా చూసుకుంటే మోటోరోలా Edge60 Pro స్మార్ట్ ఫోన్ అవుతుందో మంచి స్పెసిఫికేషన్స్తో పాటు
మంచి ఫీచర్స్‌తో పాటు వచ్చింది. సో, వాల్యూ ఫర్ మనీ అనుకోవచ్చు. 30,000లో ఎంత వాల్యూ ఫర్ మనీ అయినా సరే నేనైతే ఒకటి లాస్ట్ ఒకటి అంటాను. కొన్ని అన్‌వాంటెడ్ అప్లికేషన్స్ మీరు వాడిన అప్లికేషన్స్ ఏవైతే ఉంటాయో అవి అన్‌ఇన్‌స్టాల్ చేసుకోండి. మంచి ఎక్స్‌పీరియన్స్ అయితే పొందుతారనమాట. సో, ఓవరాల్‌గా తీసుకోవచ్చనా అంటే తీసుకోవచ్చు. నార్మల్‌గా అయితే నేను 20,000 అంటాను బడ్జెట్. కానీ ఇక్కడ ఇది బాగా అనిపించింది. ఫీచర్స్ వైస్ చాలా బాగా అనిపించింది కాబట్టి ఈ స్మార్ట్ ఫోన్ తీసుకోమనేసి అయితే నేను రికమెండేషన్ అయితే చేస్తాను. సో ఫ్రెండ్ నా ఒపీనియన్ అన్నారు, మీరు ఏమనుకుంటారు? ఇక్కడ డౌట్స్ ఉన్నాయి, ఇంకా క్వశ్చన్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. మాక్సిమం విత్ ఇన్ 1 డే ట్రై చేస్తాను. ఈ వీడియోకి అయితే ఇంత బై, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.